ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని యొక్క పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము నిమిత్తమై దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశభాగం ఏమిటనగా, దేవుని నమ్మిన వారికి దేవుడు ఎలాంటి నిధులు ఇస్తాడు. దేవుని నమ్మిన వారికి దేవుడు ఎలాంటి నిధులు, నిధి మూలవాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును చాలు ప్రియులారా. అక్కడ అన్నాడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను. ప్రభునందు ప్రేమైన వారలారా, అప్పుడప్పుడు మనము కొంతమంది గుప్త నిధుల కోసం వెళ్ళారు అని, ఆ గుప్త నిధుల వల్ల తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు, ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని చాలా మందిని మనం చూస్తాం. ఆ మధ్య కాలంలో మీ పొలంలో నిధి ఉంది, దాన్ని మేము ఎలాగైనా బయటికి తీస్తాం అని చెప్పి ఆ నిధి కాదు కానీ చివరికి లాగేసిన ధనాన్ని ఇటువైపునున్న వాళ్ళు ఆ నిధి తీయాలంటే ఎంత డబ్బులు ఇవ్వాలంటే ఇస్తూ వచ్చారు. లాస్ట్కు మీరే నిధి తీయద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అంటే, సో పలానా దగ్గరికి రండి అనడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి కూల్ డ్రింక్స్ లో విషం ఇచ్చి చంపిన సందర్భాలు ఉన్నాయి కర్ణాటకలో. నిధి అనంటే భలే ఆశ. మీ ఇంట్లో నిధి ఉంది, దాన్ని మేము తీయాలి అని అంటే ఇంకా భలే. అక్కడ మీరు ఆ మాట గమనించాలి, అంధకార స్థలములలో నిధి కదండి. ఇంకా చాలా మోసాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆయిల్ పుల్లింగ్ అని, అమ్మా నీ బంగారును ఇంట్లో ఉండేదంతా తీసుకురా, ఈ చెమ్ములో పెట్టు, దానికి మేము చక్కగా ఒక బట్ట కట్టేస్తాం, కట్టిన తర్వాత మేము పూజలో కూర్చున్నాం, మీరు ఎంతో జాగ్రత్తగా కళ్ళు మూసుకొని పూజలో ఉండాలి. ఆ పూజలో తదనంతరం మీరు ఎన్ని తులాలైతే బంగారు అక్కడ పెట్టారో, ఆ పూజ అయిపోయిన 1 గంట తర్వాత అది డబల్ అవుతుంది, అంటే 4 తులాలు 8 తులాలు అవుతుంది, 8 16 అవుతుంది అని చెప్పేసేసరికి 4 ఎందుకని ఇంకా పక్కింటోళ్ళది వాళ్ళది వీళ్ళదంతా తెప్పించుకొచ్చి చెమ్ములో పెట్టి దానికి చక్కగా బట్ట చుట్టేసి పూజలో కూర్చొని, పూజ అయిపోయిందమ్మా ఇంక మీరు వెంటనే తీయకూడదు, మేము పోయిన 1 గంట తర్వాత తీయాలా అని అంటే, వాళ్ళు పోయిన 1 గంట తర్వాత తీస్తే అందులో ఏమి ఉండదు. వీళ్ళు సేమ్ అలాంటి చెమ్ములే 2 తీసుకొని ఉంటారు. ఒక చెమ్మును అక్కడ పెడతారు, ఒక చెమ్ము బ్యాగ్లో. ఈ గంట తర్వాత అయ్యో లబోదిబోమని మాకు నిధి ఆశ చూపారు, మా బంగారు ఉన్నది కాస్త పోయింది అని ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడినది దేవుని నమ్మిన వ్యక్తితో కాదు, నమ్మని కోరేషు అనబడే వ్యక్తితో. అన్యుడు ఆ రాజు, మీరు 2వ వచనంలో చూస్తే, యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి ఇలాగూ
సెలవిచ్చుచున్నాడు. మొదటి వచనము 3వ లైన్లో అన్నమాట, 2వ వచనంలో కాదు. తాను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ కోరేష్. సో ఆ నిధులు ఎవరు పొందుకుంటారు అని మనం చూస్తే ఈ 45వ వచనం మొదటి వచనాన్ని మరొకసారి మనం చూద్దామా? మొదటి వచనాన్ని యెషయా గ్రంథం. ఎవరు నిధులు పొందుకుంటారో 45 మొదటి వచనం యెషయా గ్రంథం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరికి ఆయన అంధకార స్థలములలోని నిధులు ఇస్తాడు అనంటే తాను అభిషేకించిన వారిని, లేదా తాను అభిషేకించిన వారికి ఆయన రహస్య స్థలములలోని నిధులు ఇస్తాడు. అభిషేకించిన వారికి. సో అభిషేకం అనేది ఇప్పుడు అంగట్లో దొరికేటటువంటి వస్తువు మాదిరి అయిపోయింది. ఆ రోజు దేవుడు ఒకరిని అభిషేకించాలి అంటే వారిలో ఎన్నో మంచి సుగుణాలను చూసి అభిషేకించేవాడు. ఉదాహరణకు ఒక దావీదును దేవుడు అభిషేకించాలనుకున్నప్పుడు, లేదా అంతకు ముందు రాజుగా బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలును అభిషేకించాలన్నప్పుడు వారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈరోజు ఎవరినన్నా అభిషేకించాలంటే మంచి లక్షణాలు అవసరంలా. వారి దగ్గర డబ్బులుంటే చాలు, లేదా వారు వచ్చి కానుకిస్తే చాలు, వాడు తాగుడుబోతైనా జూదగాడైనా వ్యభిచారైనా ఏమన్నా కానీ నూనె ముఖాన్ని కొడతారు. అది అభిషేకం అని పేరు పెట్టడం. అందుకే అభిషేకం అనేది ఈరోజు ఒక వ్యాపారం అయిపోయింది, ఆరాధనలో ఒక భాగం అయిపోయింది. అందుకే చాలా మంది ఏమంటున్నారంటే మొదటి ఆదివారం అభిషేకపు ఆరాధన, లేదా మొదటి నెల అభిషేకపు తైలపు ఆరాధన. విమర్శ అనుకోమాకండి, అభిషేకం అనేది చాలా అద్మానం అయిపోయింది. కానీ దేవుడు ఎవరికైనా ఒక నిధిని ఇవ్వాలంటేనట వారిని అభిషేకించుకుంటానని మొదటి వచనంలో అన్నాడు. అదే 45వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 45:13వ వచనాన్ని మనం చూద్దాం. నీతిని బట్టి కోరేషును రేపితిని. చాలు. కోరేష్ దగ్గర ఏముందంటే అభిషేకించడానికి నీతి ఉంది. ఒక వ్యక్తిని అభిషేకించాలంటే అతనిలో నీతి ఉండాలి. రెండవది, అతను దేవుని చిత్తానుసారుడై ఉండాలి, అప్పుడే అభిషేకం. ఇక మూడవది కూడా ఎందుకయ్యా కోరేషును దేవుడు అభిషేకిస్తాను అన్నాడంటే 44వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా. చాలు. రెండవది కోరేషులో. మూడవది ఏ లక్షణం ఉంది అంటే దేవుని చిత్తమును నెరవేర్చువాడు. దేవుని చిత్తమును నెరవేర్చువాడు. ఓకే, ఇప్పుడు వాక్య భాగంలోనికి వద్దాం. ఏ నిధులు ఇస్తాడు దేవుడు? ఎలాంటి నిధులు తనను నమ్మిన బిడ్డలకు దేవుడు దయచేస్తాడు? అవి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. దేవుడు నమ్మిన వారికి దేవుడు ఎలాంటి నిధిని ఇస్తాడో 12వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును. అక్కడ మాట చూద్దామా. ఆకాశమును తన ధననిధిని, తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. చాలా. మొదటిది ప్రియులారా, దేవుని నమ్మిన వారికి దేవుడిచ్చేటటువంటి నిధి ఏంటంటే ధననిధి. ఏమి నిధి? ధననిధి. ఇంకేముంది? దేవుడు మనం పోయి ఇంట్లో పోయి పడుకొని నిద్రపోతే మన మిథ్య, ఒకవేళ స్లాబ్ కాబట్టి అది పగలగొడితే శబ్దం అవుతుంది కాబట్టి కిటికీలో నుంచి అంత ధననిధి మూట దబేల్మనేస్తాడు. అవునా?
ఈరోజు నేను న్యూస్ దగ్గర కూర్చొని ఉంటే ఒక ప్రాంతంలో ఒక రైతు పొలములో సేద్యం చేస్తూ ఉన్నాడు. సేద్యం చేస్తూ ఒక ప్రాంతంలో ఆయన ఇల్లు కట్టుకోవాలనుకుంటే పొలంలో ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు మనము గవర్నమెంట్ కూడా ప్యాక్ హౌస్ అని చెప్పేసి చాలా ఇచ్చి పొలాల్లోనే ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి కొంత లోన్ ఇస్తారు. అక్కడ ఆ పొలానికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవచ్చు. ఆ పొలంలో పండేటటువంటి పంటను కూడా కొంచెం విభాగించుకొని భద్రపరచుకోవచ్చు. అలాగే ఆయన ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. గుంత తీస్తూ పునాది నిమిత్తమై గుంట తీస్తూ ఉంటే ఏదో డబేల్మని ఒక శబ్దం వచ్చింది. ఏంటో డబేల్మని శబ్దం అని తను భయపడ్డాడు. మొత్తం పైన ఒక పెద్ద బిందె బయటకు వచ్చింది, తీశారు బయటికి. అప్పటికి ఆ వార్త ఆ పక్క పొలం వారికి, ఆ పనిచేసే వాళ్ళు వాళ్ళకు వీళ్ళకు చెప్పడంతో ఊరంతా పోగయ్యారు ఆ పొలం దగ్గర. ఇక ఆ బిందెకు మూత ఉంది, చక్కగా ప్యాక్ ఉంది. అది ఓపెన్ చేయకముందే ఎన్ని పుకార్లో. అది జరిగింది రాజస్థాన్లో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకు కూడా తెలిసిందంటే ఎన్ని పుకార్లో చూడండి. దాని లోపల బంగారు బిస్కెట్లు ఉన్నాయని ఒకరు, లేదు అప్పుడు రాజుల కాలం నాటి వెండి బిల్లలు ఉన్నాయంట. ఎవరు చూడలేదని తీయకోకుండా వెళ్తున్న వార్త అన్నమాట. అందులో వెండి ఉన్నాయని ఒకరంటే ఒకరంటే మొత్తం పైన అందరు ఇది చేసి పురావస్తు శాఖ వాళ్ళు కూడా వచ్చి, దాని పోలీసులు వచ్చి పగడ్బందీగా కారులో పెట్టి దానికి ఆ మా ఊర్లో బంగారు ఇది అనుకోకుండా సెక్యూరిటీ పెట్టి చెక్క తీసుకుపోయి ఇంకా ప్రభుత్వాలు పర్మిషన్ తీసుకొని దానికి మేము ఓపెన్ చేస్తున్నాం అని ఓపెన్ చేసి దాన్ని గుమ్మరిచ్చారు. అయిపోయిందాక బుడిదే వచ్చింది. బిందె లాస్ట్ తట్టరిసినంత వరకు బురదే. అప్పటిదాకా పుకార్లు ఎన్నో, పలాని రైతుకు అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ పొలంలోని బంగారాన్ని అనుభవించుకోకుండా ప్రభుత్వం తీసుకుపోయింది అని ఒక ఛానల్ అంట. అయ్యో అయిపోయింది, వాళ్ళ కథ మారిపోయింది. ఒకరు సగమన్నా ఇస్తారు వాళ్ళు. ఏంటికి సగం? నిధి, చాలా ఆశ. నాకు ఈ మాట చెప్తుంటే 2001 సంవత్సరం గుర్తుకొస్తాను. బక్కన్న గారి పల్లె అని చెప్పేసి మన ప్రాంతంలోనే వేంపల్లికి దగ్గరలో అటువైపున పెద్ద కొండలు ఉన్నాయి. నా స్నేహితుడు ఒకడు, ఆ కొండల్లో లోపలికి వెళ్తే గుహలు ఉన్నాయి, గుహల్లో నిధి ఉందంట అని అన్నాడు. అట్లనా? ఎల్లాకాలం ఈ బతికేనా నిధేదో తెచ్చుకుందాం పోయావు. కొంత దూరమే 2 వీలర్స్ అంటే 2 చక్రాల ద్విచక్రాల వాహనం కొంత దూరం వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. అక్కడి నుంచి మేము వెళ్తున్నాం చాలా లోపలికి వెళ్ళిపోయాం. పేట్లన్నీ, కొండలన్నీ పేట్లుగా లోపలికి వెళ్ళేసరికి ఎక్కడో ఒక లోపల ఒక ప్రదేశం, మొత్తం పైన అక్కడికి చేరుకున్నాం. ఇంకా గుహలోకి వెళ్ళాలి. గుహ అంతా చీకటిగా ఉంది. దానికోసం అని చెప్పేసి ఆ ముగ్గురాల గన్లలో రాత్రిపూట పనిచేసేవాళ్ళు, క్యాప్ ల్యాంపులు, వీళ్ళకి తెలుసు అండర్ గ్రౌండ్ లో పనిచేసేవాళ్ళు, అది ఇక్కడ మాత్రం లైట్ వెలుగుతూ ఉంటుంది. అలాంటిది ఒకటి పట్టుకొచ్చుకున్నాం. మొత్తం పైన సాధించుకొని అన్ని తెచ్చుకొని లోపలికి గుహరంతో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మాకు కాకి బంగారం కనపడింది. అప్పుడప్పుడు పొలాలు కనపడుతున్నా మెరిచేది, అది కనపడింది. ఏం శకునం, ఇంకా లోపలంతా బంగారే అని నేను దేవుని మహాకృపను బట్టి ఆ రోజు ఇద్దరం వెళ్తా ఉన్నాం. నేను ఇంకోసం ఇద్దరం పోతున్నాం లోపలికి, ఎందుకంటే నిధి లోపల ఉంది అని. కొంచెం లోపలికి వెళ్ళగానే మాకెదురుగా ఒక పాము వస్తా ఉంది. ఎంత షార్ప్నెస్ ఉందంటే ఆ నాగుబం అంత షార్ప్ ఉంది. అది మాకెదురుగా వచ్చి మేము లోపలికి వెళ్తుంటే అది ఎదురుగా నిలబెట్టింది, ఎక్కడికి వస్తున్నారని. అది నిలబెట్టగానే గుండె 72 నుంచి 180 స్థాయికి వెళ్ళిపోయింది.
కొట్టడానికి మేము నిలబడుకోలేము, వంకొని పోతా ఉన్నాం. మా చేతిలో కట్టెలు లేవు. ఒకవేళ క్యాప్ ల్యాంప్ ఛార్జింగ్ అయిపోతుందేమో టార్చ్ లైట్ మాత్రం ఉంది. అది ఓహో మీరు లోపలికి పోతున్నారా పోండని ఇంకో సందులోకి పోయింది. అది మమ్మల్ని అటాక్ ఏం చేయలే, అది ఇంకో సంధి ఏర్పరచుకుంది. కానీ ధైర్యంగా వెళ్ళే ధైర్యం లేదు. బయటకు వచ్చి ఆ గుహ దగ్గర కూర్చున్నాం. లోపల ఎన్ని పాములు ఉన్నట్లు అది. అప్పుడు అక్కడికి ఒక ఆయన మేకలు మేపుకున్నారు, పెద్ద ఆయన వచ్చాడు. బాబు ఏం ఆడున్నారు, రండి భోంచేద్దామని పిలిచారు. అంటే అక్కడ నీళ్లు ఉన్నాయి కిందన ఒక కోనలో. ఏంటి అక్కడ ఉన్నారు, రండి ఇక్కడికి అని అన్నాడు. సరే భోజనం ఏం తినలేము, ఆయన ఒకటికే తెచ్చుకుంటూ నీళ్ళు తాగుదామని అక్కడికి వెళ్ళాం. అయ్యా ఇక్కడ ఇది ఉంటుందంటే, ఏమి పిచ్చోళ్ళ మీరు, ఎక్కడి నుంచి వచ్చారో? పులివెందుల నుంచి వచ్చాం. ఒకవేళ నిధి ఉంటే మా ఊరిలో పోయి తెచ్చుకోరా, ఓ 10 మంది. లోపల ఏదైనా విషు సర్పాలో ఇంకొకటి అది అంటే మా దగ్గర ఉన్నాడు అంటాడు. లోపల నుంచి పాము వచ్చిందంటే పాము కాయలు ఉండొచ్చు కదా బంగారు అంటాడు. ఆయన అన్నాడు, సినిమా పిచ్చి మానుకొని యవన బిడ్డలు చచ్చిపోతారు, ఊరికి వెళ్ళిపోండి అని అన్నాడు. ఇంకేం చేసేది లేక నిధి కాదు కానీ ప్రాణాన్ని కాపాడుకొని బయటకు వచ్చాం. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళకు నిధి అంటే అందరికీ ఆశే. దేవుడు ధననిధిని ఇస్తాడంటాని. ఏంటో ఆ ధననిధి చూద్దామా? మోదికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 19వ వచనాన్ని మనం చూద్దాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలము, ఆ మాట అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలు ఏం ధనమంట? సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఓకే, దేవుడు మనకిచ్చే మంచి ధననిధి ఏంటంటే సత్క్రియలు అనే ధనము. ఇంకా అక్కడ 2వ మాట కూడా చెప్పాడు, ఔదార్యము అనే ధననిధి. అప్పుడప్పుడు కొంతమందిని మనం చెప్తుంటాం చూడండి, ఔదార్యము అంటే చాలా ఉదారమైన మనస్సు అయినది అంటాడు. తన దగ్గరికి వెళ్తే తన ఉదారత్వం, కనీసం అక్కడ అవసరత ఒక 100 రూపాయలు ఉంటే నా దగ్గర 5 ఉన్నాయని ఇచ్చేటటువంటి ఉదారమైన స్వభావం అని చెబుతూ ఉంటారు. దేవుని ప్రియులారా, నిధి అనేది ఎవరో దాచింది, అది ఎవరికో చెందేది అని లోకంలో మనం చూసినట్లుగా దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము దేవుని పిల్లలలో అంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి మేలు చేయడానికి మన ధనాన్ని ఇచ్చాము అనంటే అది రాబోయే మన పిల్లలకు ఏం జరుగుతుందట? మేలు జరుగుతుంది. అది నిధి. మనం చేసే మంచి పని, మనము చూపే ఔదార్యం మన పిల్లలకు రాబో కాలానికి పునాది అన్నాడు. అందుకే మీరు సామెతల గ్రంథం 11:25 ఆ వచనంలో ఉంటాయి. అక్కడ అంటాడు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. నిజం ప్రియులారా, నీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక మంచి గుణం, ఇచ్చే గుణం నీకుంటే దేవుడు కూడా నీకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు. అందుకే దేవుణ్ణి ఎప్పుడైనా మనం నా పిల్లలకు మంచి భవిష్యత్తు బాగా వినండి మాట, నా పిల్లలకు మంచి భవిష్యత్తు నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు నా భార్యకు మంచి ఆరోగ్యాన్ని నా భర్తకు మంచి ఆరోగ్యాన్ని అనే మనము దేవుడిచ్చిన ధనాన్ని సత్క్రియలు మంచి పనులు చేయడానికి మనం కూడా ఏం చేయాలి? ఇచ్చి 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 ఇచ్చే గుణం ఉండాలి. మనం ఏమంటాం? చచ్చిపోతా అంటే లెక్కలేక సావద్దు నాయన, నేనే ఆమె వాక్యాలు చెప్తారు. చచ్చిపోతా లెక్క లేకపోతే చచ్చిపోవాలనా? లెక్క లేదనుకుందాం, డబ్బులు లేవనుకుందాం, దానికి చచ్చిపోవాలనా?
అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే ఉన్నారా? ఎంతమంది డబ్బు లేకపోయినా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు? మేము అప్పుడప్పుడేంటి, ప్రతి ఆదివారం ప్రొద్దుటూరు పరిచర్యకు వెళ్ళి వస్తూ ఉంటాం. అసలుకు ఆ కార్ డోర్స్ టోటల్గా లాక్ చేసేసుకుంటాం. అంత చలి పెడుతుంది. మేము వచ్చే 9:30, 10కి. ఇంకా 12, 1 గంట అయ్యేసరికి ఇంక చలి తీవ్రత పెరుగుతుంది. కానీ నిజంగా చెప్తున్న మాట, ఆ టైంలోనండి మేము ఆ ఎర్రగుంట్ల లేకపోతే ప్రొద్దుటూరులో స్టార్ట్ అయినప్పుడు మేము గమనించిన విషయం ఏంటంటే, మేము అలాగా వాహనంలో వస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన బ్రిడ్జి మీద, గోడ కూడా కాదు అది, ఒకవేళ గోడన్న ఆపుందిలే చలి రాకుండా అని, సో అవన్నీ ఇలాగా ఓపెన్ ఏరియా మాదిరి ఉంటుంది. ఇంత ఎత్తే ఉన్నాయి కానీ అడుగడుగు మనిషి దూరిపోవచ్చు. అలాంటి చోట కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న స్త్రీనో పురుషులో తలకు జస్ట్ అలాగా ఒక గుడ్డ కట్టుకొని, ఎవరైనా రోడ్డు మీద ఇచ్చినటువంటి దుప్పట్ల లాంటివి కప్పుకొని, ఎంత సంతోషంగా తెలుసా? వాళ్ళకి ఇల్లు ఉండదు, భార్యాభర్త ఎంతో సంతోషంగా ఎక్కడో ఎవరో పెట్టిన అన్నం తెచ్చుకొని ఆ రోడ్డు పక్కన ఎంత ఆనందంగా తింటున్నారు తెలుసా? ప్రతి వారం అలాంటిది ఏదో ఒక దృశ్యాన్ని చూసినప్పుడు నేను ప్రభువుకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉంటా. ఎంత గొప్ప దేవుడవు నాయనా నువ్వు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. మనము చినిగిపోయిన దుప్పటి కూడా కప్పుకోము. చినిగిపోయింది వేరేది కొనుక్కుందాం అనుకుంటాం, కానీ ఎవరో ఇచ్చిన ఒక దుప్పటి, ఏదో పండుగ సందర్భమో ఇంకొకటో ఎంత మనశ్శాంతికి సంతోషంగా అక్కడ పడుకున్నారు. ఆ రోడ్డు ప్రక్కన ఏదో కొంచెం ప్లాట్ఫామ్ మీద. వాళ్ళు ఎప్పుడు అనుకోలే, ఏం బ్రతికిది చచ్చన్నాం మేమని అని అనుకోలే వాళ్ళు. కానీ మనకు దేవుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనము మన వాళ్ళ విషయం బయటలు కొద్దులేండి, మన బిడ్డలు, మన రక్త సంబంధికులు అనుకునే వాళ్ళ దగ్గర కూడా మనము ఈ ధన విషయంలో చాలా చాలా లోభత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. రెండవది, దేవుడు చేసిన అనేకమైన మేలులకు కృతజ్ఞత లేని వారమండి. కృతజ్ఞత లేని వారం. అయితే ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాబో కాలానికి మంచి పునాది ఏదైనా వేసుకోవాలంటే మేలు చేయువారును, రెండవది సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనమును ఇతరులకు ఏమివ్వాలి? కొంచెం తీసుకోండి. మన కళ్ళ ముందు బాధపడే వాళ్ళని చూసి వాళ్ళ బాధలు అన్నీ మనం తీర్చలేకపోవచ్చు. కొంత ఉపశమనానికి ఏదైనా మనము చేయగలిగితే రాబోయే కాలానికి మనం వేసుకునే పునాది మంచిదంట. అందుకే మేలు చేయాలట, కీడు చేయకూడదు. కొన్నిసార్లు ఏమీ ఉండవు, కానీ ఇంట్లో ఉన్న మనశ్శాంతి చాలా గొప్పది. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, కానీ ఇంట్లో ఏముండదు. అవును, అందుకే మనము ఏ నిధిని దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలి, పొందుకోవాలి అని అంటే సత్క్రియ అనబడే ధననిధి. సత్క్రియ. కొన్నిసార్లు మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా కీడెదురొస్తుంది. కొన్నిసార్లు ప్రియులారా, అన్యాయంగానో పాపంగానో వచ్చే ధనము కన్నా, లేదా మేలు చేసి తిరిగి మేలు పొందుకునే దానికన్నా నిందలే వస్తాయి. మనం మంచి చేసింటాం, అది గుర్తించక మనకు శ్రమలే వస్తాయి. కానీ దేవుడు అన్నాడు, అది గొప్ప బహుమానం లేదా భాగ్యం అన్నాడు. ఏంది ప్రభువా, నింద భాగ్యమా? అవును. ఎందుకో తెలుసా? క్రీస్తు ఈ లోకానికి మేలే చేశాడు, కానీ ఆయనకి ఎల్లప్పుడూ నిందలే వచ్చాయి. తోడబుట్టిన వాళ్ళు కూడా అర్థం చేసుకోలే ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా నువ్వు చేసే అద్భుత మహత్కార్యాలు అక్కడ పోయి చేసుకోపో అని అన్నారు. ఎప్పుడు ఆయన గుర్తించాల, నిందలు వేశారు. సమాజం మేలు పొంది నిందలు వేశారు,
కానీ ఆయన స్వీకరించాం. ఆయన బిడ్డలమైన మనం కూడా మేలు చేస్తే మేలే వస్తాయి అనుకోమాకండి. కొన్నిసార్లు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మేలు చేశామా, నింద వచ్చిందా, ప్రభు వైపు చూడండి. నిందకు ప్రతిగా రెట్టింపైన ఘనత ఆయన ఇస్తాడు. నువ్వు మనుషుల వైపే చూసావనుకోండి, ఇంకెవరికి చేయద్దబ్బా అంటావు, గొప్ప సత్క్రియ అనే ధనాన్ని పోగొట్టుకుంటావు. ఒకడెవడో కీడు చేశాడని అందరు అట్లే చేస్తారనుకోవద్దు. ఒకడికి ఎవరికో కృతజ్ఞత లేదని అందరికి అలాగే ఉంటుంది అనుకోకూడదు. మన జీవితం సాధ్యమైనంత వరకు చేస్తూ ఏదో ఒకటి చేస్తూ వచ్చామనుకోండి, దేవుడు దానిని మరిచిపోడు. అయితే చేసే ఏ మంచి సత్క్రియ అయినా ప్రభు పేరట చేయాలి. అందుకే కదా అనింది ప్రభు, నా పేరట ఎన్ని నీళ్ళు ఇవ్వాలంట? గిన్నెడు. ఎంత చెప్పండి, గిన్నెడు జీవితం ఎంత, దాని బ్రతికెంత. చేసేది ఏదైనా క్రీస్తు పేరట చేసావా, ఇంకేం భయపడగాకు. అమ్మా ప్రభు ప్రేమను బట్టి ఇస్తున్నాను అని నువ్వు చేసావా? ప్రభు ప్రేమను బట్టి అన్నావా? వీళ్ళు మర్చిపోయిన ప్రభు మాత్రం మర్చిపోడు. నన్ను కనపరుచుకోవడానికి అన్నావా? మునిగిపోతాం. నేను ఏదైనా చేయగలుగుతున్నానంటే ప్రభువును బట్టి అని అన్నామనుకోండి, ప్రభు మహింపరచబడ్డాడు, ప్రభు గణపరచబడ్డాడు అని అంటే ఆయన బిడ్డలమైన మనలను ఎప్పుడు విడిచిపెట్టాడు. అందుకే మీరు చూడండి, లోకంలో రాజకీయ నాయకులు పార్టీ తరపున ఇస్తున్నాం అంటారు. పార్టీ పేరు నిలబడాలని పార్టీ తరపున ఇస్తున్నాం అంటారు. పార్టీ తరపున ఇస్తేనే, పార్టీకి నిత్యము కృతజ్ఞుడై ఉంటే, ప్రభు పేరట ఇస్తే విడిచిపెడతాడా? కోరేష్కే మంచి నిధినిచ్చాడు ఆయన. దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మనకు సత్క్రియలు అనే ధననిధి చేత రాబోయే కాలానికి చక్కటి పునాది వేసుకోగలిగితే దీవిస్తాడు. ఇంకా ఆయన ఇచ్చే నిధులు ఇంకా 3 ఉన్నాయి. వాటిని తర్వాత ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. అందులో సత్క్రియ అనగా మంచి పని చేయడమే ఒక నిధి. అది మేము చేశాము, దాచిపెట్టాము అని అంటే రాబోయే కాలం ఆ మంచి మా పిల్లలకు మీరు ఇస్తారు. అటు స్థితిని వాక్యమైన బిడ్డలెల్లరూ కలిగి ఉండడానికి, కొన్నిసార్లు మంచి చేసి నింద వచ్చినప్పుడు అది క్రీస్తును బట్టి అయితే గొప్పదిగా ఎంచి మీ అడుగు జాడలలో పయనించడానికి కృప చూపండి. ఓ తండ్రి, వాక్యం వింటున్న బిడ్డలు ఏ బలహీనత చేత ఉన్నా, అనారోగ్యము చేత ఉన్నా, ఆర్థిక, శారీరక, మానసికమైన ఇబ్బందులలో తండ్రి అని మీ పాద సన్నిధికి వస్తున్నా, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా వారి బాధల నుంచి, బలహీనతల నుంచి విడిపించి సంపూర్ణమైనటువంటి విశ్వాస స్థితిలో నిలబెట్టుటకు కృప చూపమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.